ఫైనల్లీ ఇవాళ మనం లుక్కిజం యొక్క మానవ ఎక్స్‌ప్లనేషన్ ఏదైతే ఉందో దాన్ని తెలుగులో స్టార్ట్ చేయబోతున్నాం. కానీ స్టార్ట్ చేసే ముందు ఇది నా ఫస్ట్ మానవ ఎక్స్‌ప్లనేషన్ కాబట్టి ఎటువంటి మిస్టేక్స్ అయినా కూడా కామెంట్స్‌లో తెలపండి. మనం నెక్స్ట్ వీడియోకి లేకుండా చూసుకుందాం. పైగా ఈసారి నేను లుక్కిజం యానిమేని తీసుకొని ఎక్స్‌ప్లెయిన్ చేయట్లేదు. డైరెక్ట్ మానవాన్ని ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. ఎలాగో మానవ ఎక్స్‌ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను కాబట్టి ఫస్ట్ చాప్టర్‌తో స్టార్ట్ చేస్తున్నాను. పైగా ఇప్పుడు మనం స్టోరీ ఓపెన్ చేస్తే మనం ఒక బాత్రూమ్ సీన్‌ని చూస్తాం. అక్కడ ఒక బండోడు ఇలా అంటాడనమాట. వీడు హీరో కాదు. వీడేమంటాడంటే ఇవాళ చాలా వేడిగా ఉంది అంటూ తనతో పాటు ఉన్న ఒక అమ్మాయి ఇద్దరు సిగార్ కాలుస్తూ ఉంటారనమాట. పైగా అమ్మాయి చెప్తుంది, "ఈ సిగార్ ఇలా కాల్చకు నాకు చాలా ఇబ్బందిగా ఉంది. సఫికేటింగ్‌గా ఉందని" చెప్తుంది. అయినా వీడు వినకుండా తనతో కొంచెం అవమానంగా మాట్లాడుతూ ఇలా అంటాడనమాట తన ముందరుండే ఒక అబ్బాయితోటి. "ఒకవేళ టీచర్ గాని వస్తే నీ బండ శరీరాన్ని ఉపయోగించి అతన్ని ఆపేసేయి." అప్పుడు మనం చూస్తాం ముందరున్న ఆ బండ వ్యక్తి ఎవరు అనేది. తినే మన హీరో డానియల్ పార్క్. తను ఇలా అంటాడనమాట, "ఇది మంచిది గాదు" అని. జస్ట్ తన మైండ్‌లో అనుకుంటాడు. బయటికి మాత్రం కుక్క మొరిగినట్టు భో భో అని మొరుగుతూ ఉంటాడు. కానీ ఆ బండోడు మన ఈ ఫస్ట్ విలన్ పేరు లోగన్ లీ. ఈ బండోడు ఏం చేస్తాడంటే వచ్చి డానియల్ మొహం మీద కాలు పెట్టి, "ఏంటి ఎక్కువ చేస్తున్నావు? చెప్పింది చెప్పినట్టు చేయరా పికచ్చు" అంటాడు. తన పక్కన ఉన్న అమ్మాయి, "ఎందుకు అలా చేస్తున్నావు? తనని అలా ఇబ్బంది పెట్టకు" అని అంటుంది. అయినా ఆ బండ ఇంటదా? ఆ బండోడు ఎండో. మన డానియల్ పార్క్‌ని మొహం మీద తన్ని, "ఈసారి టీచర్ రాకుండా చూసుకో" అని అంటాడు. ఈ లోగన్ లీ మన డానియల్ పార్క్‌ని ఏదో తన పెట్ అయినట్టు ట్రీట్ చేస్తూ ఉంటాడు. పైగా పక్కనున్న వాళ్ళు కూడా దాన్ని చూసి ఎంజాయ్ చేస్తూ ఉంటారు. లేదా తమకెందుకులే అని వదిలేస్తూ ఉంటారు మొత్తం క్లాస్‌లో కూడా. పైగా ఇలా తను చాలా రకాలుగా బుల్లీ చేస్తూ ఉంటాడు. ఒక సీన్‌లో అయితే గమ్ గమ్ పిస్టల్ అని చెప్పి అందరి ముందే తన పొట్టలో గుద్దుతాడు. ఏమని చెప్పి, "వన్ షాట్ కిల్. వన్ షాట్." ఇలా చాలా రకాలుగా లోగన్ లీ మన డానియల్ పార్క్‌ని బుల్లీ చేస్తూ ఉంటాడు. ఒక సీన్‌లో ఏందంటే ఈ లోగన్ లీ ఫ్రెండ్స్‌లో ఒకడు ఇంకో పనికిమాలినోడు మన డానియల్ పార్క్‌ని కాసేపు రెంట్‌కి కావాలని లోగన్ లీని అడుగుతాడనమాట. ఎందుకు అంటే తను ఇష్టపడే అమ్మాయితో 100th డే యానివర్సరీ అందుకని. అది విన్న లోగన్ లీ ఇలా అంటాడు, "నువ్వు అడిగితే నేను ఇయ్యకుండా ఉంటానా? తీసుకెళ్ళు" అని చెప్పి డానియల్ పార్క్‌ని ఇచ్చి పంపిస్తాడు. వాళ్ళకిచ్చిన టాస్క్ ఏంటంటే డానియల్ పార్క్‌కెళ్ళి ఆ అమ్మాయికి బొకే ఇచ్చి మీ 100th డే యానివర్సరీకి శుభాకాంక్షలు అని చెప్పి థండర్ బోల్ట్ అంటే పికచు యాక్షన్‌లని ఈడు చేయాలనమాట. థండర్ బోల్ట్, థండర్ స్ట్రైక్ ఇట్లాంటివన్నీ చేయాల. కేవలం ఆ అమ్మాయి మాత్రమే మన డానియల్ పార్క్‌తో కొంచెం మంచిగా ఉంటుంది. ఈ లోగన్ లీ ఇంకా ఈ నా కొడుకులు ఎందుకులేండి తెలుస్తుంది కదా! ఆ అమ్మాయి ఒకటి మంచిగా ఉంటుంది. "ఏం పర్లేదు నువ్వు వెళ్ళిపో ఇక్కడి నుంచి ఎందుకు." ఇంక మన నెక్స్ట్ సీన్‌లో చూస్తే డానియల్ పార్క్ ఇంటికి వచ్చేసుంటాడు. అక్కడ తను ఈ బుల్లింగ్ నుంచి ఇంట్లో మాత్రమే ఫ్రీ అవ్వగలడు కదా! వాళ్ళ అమ్మతో అంటాడు, "నేను ఈ స్కూల్ ట్రాన్స్‌ఫర్ అయిపోవచ్చా" అని. అది విన్న డానియల్ పార్క్ వాళ్ళ అమ్మ ఇలా అంటుంది, "నాకు ఇక్కడ ఉద్యోగం సంపాదించడం ఎంత కష్టమైందో నీకు తెలుసు కదా! పైగా ఇక్కడ రెంట్ కూడా మనకు కొంచెం అనువుగా ఉంది. ఇప్పటికిప్పుడు నేను స్కూల్ మార్చాలంటే నాకు కష్టం" అని చెప్తాడు. అది విన్న డానియల్ పార్క్ కోపంతో గోడను గుద్ది, "మీరు నాకంటే ఏం చేశారు" అని చెప్పి అడుగుతాడనమాట. జస్ట్ బయటికి. లోపల మాత్రం నేనేం చేయలేకపోతున్నానట. బుల్లింగ్‌కి తను చాలా డిప్రెస్ అయిపోతాడు. నెక్స్ట్ డే తను స్కూల్‌కి వెళ్ళేటప్పుడు అనుకుంటాడు, ఇది ఇంకా మళ్ళీ స్టార్ట్ అవుద్ది. ఇప్పుడు నేను పోవాలా ఇక్కడికి అనవసరంగా అని. పేరుకేదో పెద్ద తోపులాగా గోడని ఇంట్లో గుద్దేసి వచ్చాను. ఇప్పుడు చూస్తే చెయ్యి నొప్పి పుడుతుంది అని చెప్పి అనుకుంటూ వెళ్తుంటే అప్పుడు లోగన్‌ని పిలిచి ఎప్పటిలాగా మళ్ళీ బుల్లీ చేయడం స్టార్ట్ చేస్తాడు. ఇంకా గ్రౌండ్‌లో ఒక చిన్న ప్లాన్ వేసి ఉంటాడనమాట. ఏంటంటే వీళ్ళకి పీఈటీ క్లాస్ ఉంటుంది. సింపుల్‌గా చెప్పాలంటే మన గేమ్స్ పీరియడ్ ఒకటి ఉంటుందనమాట. దాంట్లో ఏంటంటే మళ్ళీ మన డానియల్ పార్క్‌ని బుల్లీ చేయడానికి ఒక ఐడియా చేసుంటాడు. ఏంటంటే ఫుట్‌బాల్ తీసుకొని డానియల్ పార్క్‌ని హిట్ చేయాల. ఎవరైతే హిట్ చేయలేదో వాళ్ళు $10 కట్టాలి. అంటే ఓ $800 దగ్గర దగ్గరగా. ఇప్పుడు మన డానియల్ పార్క్ అమ్మని చూస్తాం అనమాట. ఆవిడ స్కూల్‌కి వచ్చుంటారు. డానియల్ పార్క్ గురించి మాట్లాడడానికి. అక్కడున్న ప్రిన్సిపలో, టీచరో ఆయన ఇలా చెప్తారు, "మేడం మీరు అనుకున్నట్టు మార్చడం అంత ఈజీ కాదు. మన డానియల్‌కున్న మార్కులకి మార్చడం కుదరదు. పైగా అది కొంచెం ఖరీదైన ప్రాసెస్" అని చెప్పి డానియల్ పార్క్ వాళ్ళ అమ్మని చూసి ఈ మాట అంటాడనమాట. నెక్స్ట్ సీన్‌లో డానియల్ పార్క్ బుల్లీ అవుతుంటే ఇప్పుడు లోగన్ లీ వంతు వస్తుందనమాట బాల్‌ని కొట్టేదానికి. తను బాల్ డానియల్ తగలబోతుంది అనగా తను డాడ్జ్ చేస్తాడు దాన్ని. ఇంకొక నెక్స్ట్ క్యారెక్టర్ వస్తాడు. ఈయన్ని చూసాక మీకు ఎవరు గుర్తొచ్చారో అది చెప్పండి. వీడు డానియల్ పార్క్ మీద ఒక బాల్‌తో అటాక్ చేయాలని చూస్తాడు. అంటే దాన్ని ఏమంటారు ఒక స్ట్రైక్ వేస్తాడు. అది ఆల్మోస్ట్ డానియల్ పార్క్ తప్పించుకుందాం అనుకునే లోపల దానికి తగిలేస్తుంది. ఈ లోపల ఇది తగిలింది కదా! కాబట్టి లోగన్ లీ బెట్ ఓడిపోయాడు. డానియల్ పార్క్ అది లోగన్ లీ యాంగ్రీగా ఉండడం చూసి, "నీ డబ్బులు నేను నీకు ఇచ్చేస్తాను. నన్ను వదిలేసేయి" అంటే లోగన్ లీ కోపం వచ్చి ఒక గుద్దు గుద్దుతాడు. నెక్స్ట్ సీన్‌లో
మనకు వాయిస్ వినపడుతుంది, నా కొడకల్లారా అని చెప్పి. మనం చూస్తాం డానియల్ పార్క్ వాళ్ళమ్మ వచ్చేస్తుంది. ఈవిడ వచ్చాక ఏం జరిగింది అనేది మనం నెక్స్ట్ వీడియోలో అనగా చాప్టర్ 2లో చూద్దాం.